హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏప్రిల్ నుండి రైల్వే టికెట్లపై కొత్త రూల్స్ అయితే కనుక రానున్నాయి. మారిపోతున్న రూల్స్ అయితే కనుక ముఖ్యంగా క్యాన్సిలేషన్ రూల్స్ అన్ని మారుస్తున్నారు. ఇక నుండి ఈ విధంగానే ఉండబోతున్నాయి. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రైల్వే ప్రయాణికులందరికీ కూడా టికెట్ క్యాన్సిలేషన్పై ఇక నుంచి కొత్త రూల్స్ అయితే కనుక వచ్చేస్తున్నాయి. టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల విషయంలో కీలక మార్పులు చేసింది రైల్వే శాఖ. ట్రైన్ బయలుదేరే సమయం ఆధారంగా టికెట్ సొమ్మును రిఫండ్ చేసే విధానాన్ని ఇప్పుడు మార్చుతోంది. కొత్త రూల్స్ ప్రకారం 72 గంటల ముందు ఎవరైనా కన్ఫర్మ్ టికెట్ కనుక రద్దు చేసుకుంటే పూర్తి రిఫండ్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్యాన్సిలేషన్ ఛార్జీలు కూడా వర్తిస్తాయి. ఇక అలాగే దీంతో పాటుగా బోర్డింగ్ పాయింట్ నిబంధనలు కూడా మార్చింది. అంటే మనం ఒకవేళ పొరపాటున టికెట్ చేసుకున్న దగ్గర కంటే కొంచెం ముందు నుంచి ఎక్కాలన్నా, అయితే తర్వాత స్టేషన్ నుంచి ఎక్కాలన్నా ఏవైనా కూడా ఆ బోర్డింగ్ పాయింట్లు కూడా మార్చింది. ఈ మేరకు కొత్తగా తీసుకొచ్చే పలు సంస్కరణలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. ఇవన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశల వారీగా మార్పులు అయితే చేయనున్నట్లుగా ప్రకటించారు. వివరాలు చూస్తే కొత్త రూల్స్ ఏంటంటే, ప్రయాణానికి 72 గంటల ముందు కనుక మీరు టికెట్ రద్దు చేసుకుంటే మ్యాక్సిమం రిఫండ్ చేసేస్తారు. జస్ట్ బేసిక్గా క్యాన్సిలేషన్ ఛార్జీలు 20-25 రూపీస్ అట్లా ఎంత అయితే ఉంటే ఆ ఛార్జీలు మాత్రం ఉపసంహరించుకొని మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేసేస్తారు. ఇక ట్రైన్ బయలుదేరడానికి 72 గంటల నుంచి 24 గంటల మధ్య కనుక మీరు టికెట్ రద్దు చేస్తే స్టాండర్డ్ పెనాల్టీ విధిస్తారు. అంటే టికెట్ ధరలో 25% మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని కనీస ఛార్జ్ ఆధారంగా రిఫండ్ చేస్తారు. ఇక ట్రైన్ బయలుదేరడానికి 24 గంటల ముందు నుంచి 8 గంటల మధ్య కనుక టికెట్ రద్దు చేసుకుంటే లేట్ క్యాన్సిలేషన్గా పరిగణించి 50%, అంటే టికెట్లో మీకు ఒక ₹200 టికెట్ ఉంటే అందులో ₹100 వరకు ఫేర్ని మినహాయించి మిగిలిన మొత్తం రిఫండ్ చేస్తారు. ప్రయాణానికి 8 గంటల ముందు కానీ లేదా ట్రైన్ బయలుదేరిన తర్వాత కానీ ఎవరైనా టికెట్ రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ ఉండదు. అంటే 8 గంటలు ముందు అప్పుడు కానీ లేకపోతే 8 గంటలకు ఇంకెంతో లేదు టైము, 8 గంటల లోపులోనే ట్రైన్ బయలుదేరుతుందంటే ఇంకా మీకు రిఫండ్ రాదు. అంటే ఒక 7 అవర్స్ ముందో 6 అవర్స్ ముందో క్యాన్సిల్ చేస్తే డబ్బులు ఏమీ రావు. అలాగే ట్రైన్ బయలుదేరిన తర్వాత ఇంక ఎలాగే ఇవ్వరు. దీంతోపాటు ప్రయాణానికి 30 నిమిషాల ముందు అయితే కనుక బోర్డింగ్ పాయింట్ మార్చుకునే సదుపాయం రైల్వే శాఖ కల్పించింది. చాలా బాగుంది ఇది. ఎందుకంటే పెద్ద పెద్ద నగరాల్లో మెయిన్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి చాలా వరకు ట్రాఫిక్ జామ్లు ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. అటువంటి వారికి దగ్గరలో ఉన్న స్టేషన్ నుంచి కూడా మీరు ఆ ట్రైన్ ఆగుతున్నట్లయితే అక్కడ దగ్గరలో స్టేషన్ నుంచి ఎక్కి వెళ్ళిపోయే అవకాశాన్ని, ఆ బోర్డింగ్ పాయింట్ని మార్చుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ కల్పించింది. ముఖ్యంగా నగరాల్లో ఎక్కువ స్టేషన్లు ఉన్నప్పుడు ఈ వెసులుబాటును ప్రయాణికులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి చార్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు వరకు మాత్రం అనుమతిస్తున్నారు. అంటే సాధారణంగా చార్ట్ ఒక 4 గంటల ముందుగానే ప్రిపేర్ అయిపోతుంది. అప్పట్లోపు అయితే బోర్డింగ్ పాయింట్ మార్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఒక అరగంట ముందు, ట్రైన్ బయలుదేరడానికి అరగంట ముందు కూడా మీరు బోర్డింగ్ పాయింట్ అయితే మార్చుకోవచ్చు. ఇక అలాగే గతంలో కౌంటర్ టికెట్ను రద్దు చేసుకోవాలంటే రైలు ప్రారంభమయ్యే స్టేషన్లో మాత్రమే వెసులుబాటు ఉండేది. అంటే ఎక్కడ మీరు ఎక్కడ స్టార్టింగ్ అవుతుందో అక్కడ మాత్రమే క్యాన్సిల్ చేసుకోవచ్చు, అలా ఉండేది. ఇకపై మీరు ఆన్లైన్ ద్వారా ఏ స్టేషన్లోనైనా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గరలో ఉన్న ఏ స్టేషన్లోనైనా మీరు కౌంటర్లో తీసుకున్న టికెట్ అయితే కనుక మీ దగ్గరలో ఉన్న ఏ స్టేషన్లోనైనా ఇచ్చి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా తీసుకున్న టికెట్ కలిగిన ప్రయాణికులు టికెట్ డిపాజిట్ రిసీట్ ఫైల్ చేయాలంటే మాన్యువల్గా చేయాల్సి వచ్చేది. ఇకపై ప్రయాణికుడికి ప్రమేయం లేకుండా టీడీఆర్ రూల్స్ను అనుసరించి ఆటోమేటిక్గా రిఫండ్ కూడా చేసేస్తారు. ఇక కౌంటర్ టికెట్పై ప్రయాణానికి 30 నిమిషాల ముందు కూడా ఇకపై ప్రయాణ తరగతిని కూడా అప్డేట్ చేసుకుని వెసులుబాటు కల్పిస్తున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే వెల్లడించారు. ప్రస్తుతం క్యాన్సిలేషన్ ఛార్జీలు చూస్తే రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే ఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్ అండ్ ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల నుంచి ₹240 ప్లస్ జీఎస్టీ, అలాగే ఏసీ 2 టైర్ ఫస్ట్ క్లాస్కి ₹200 ప్లస్ జీఎస్టీ కట్ అవుతుంది. ఇక ఏసీ 3 టైర్ ఉందంటే కనుక ఏసీ చైర్ కార్ కానీ లేదా ఏసీ ఎకానమీ, మీ రీసెంట్గా వచ్చినాయి కదా ఏసీ ఎకానమీ తరగతి, వాటికి ₹180 ప్లస్ జీఎస్టీ చొప్పున క్యాన్సిలేషన్ ఛార్జీలు విధిస్తున్నారు. ఇక స్లీపర్ క్లాస్కి ₹120, సెకండ్ క్లాస్కి ₹60 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే ప్రయాణానికి 48 గంటల నుంచి 12 గంటల ముందు అయితే 25%, 12 గంటల నుంచి 4 గంటల మధ్య 50% టికెట్ ధరను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ప్రయాణానికి 4 గంటల కంటే తక్కువ సమయం ఉంటే రిఫండ్ అనుమతించడం లేదు. ఇది ఇప్పటి వరకు ఉన్న రూల్స్ అయితే. ఇక ఏప్రిల్ 1 నుంచి అయితే కనుక 8 గంటల ముందు క్యాన్సిల్ చేసినా కూడా మీకు రిఫండ్ రాదు.